హలో గైస్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఈజీగా సింపుల్గా స్నాక్స్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా ప్రిపేర్ చేసుకునే రెసిపీని చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ఒక బౌల్ని తీసుకొని క్యారెట్, ఆనియన్, ఆలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, జీలకర్ర వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా మొత్తం స్క్వీజ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి, అది మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా గోధుమ పిండిలో ఈ వాటర్ వేసి కూడా కలుపుకోవచ్చు. తర్వాత ఇందులో ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. చపాతీ పిండిని మనం కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా తిక్కుకొని అందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి క్యారెట్, వెజిటబుల్స్ ఇవన్నీ వేసుకొని ఇదన్నీ కూడా వేసుకొని వీడియోలో చూపించేలాగా రోల్ చేసుకొని సైడ్స్ అంతా కూడా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఈ రోల్కి బయట అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత డబల్ బాయిలర్ మెథడ్లో వాటర్ వేసుకొని హీట్ అయిన తర్వాత బాగా బాయిల్ అవుతున్న టైంలో మనం మిడిల్లో ఇంకో బౌల్ వేసుకొని అందులో ఇంకొక ప్లేట్ పెట్టేసి ఈ రోల్స్ కూడా పెట్టేసుకోవాలి. ఒక 8 to 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ రోల్స్ని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత కోటింగ్ కోసం మైదాలో సాల్ట్, వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి లంప్స్ లేకుండా. ఈ స్టీమ్ చేసినవన్నీ డైరెక్ట్గా కూడా తినొచ్చు, లేదా మీకు ఫ్రై కావాలి అనుకుంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మైదాలో డిప్ చేసి వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ రెసిపీని నేను డీటెయిల్గా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి.